అడవిలో ఇలా నడుచుకుంటూ వెళ్ళేసి, స్విమ్మింగ్ చేసి, స్కేట్ బోర్డ్ చేసేసి, కింద పడి, లేచేసి, మొత్తం అంతా చూసేసి ఇంటికొచ్చాను. సాటర్‌డే ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఇలా ట్రైన్ ఎక్కేసి, తర్వాత అడవిలో ఇలా 3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఒక లేక్ వస్తుంది. అక్కడ స్విమ్మింగ్ చేసేసి, తర్వాత అక్కడ నుంచి ట్రెక్కింగ్ ఒక 10 మినిట్స్ ఉంటుంది. అడవిలో నుంచే ఎక్కాలి. రోడ్ కూడా ఉంటుంది. కాకపోతే రోడ్ కన్నా అడవిలో నుంచి వెళ్ళడమే బెస్ట్ అని చెప్పేసి అలానే వెళ్ళాను. చుక్కలు కనిపిస్తున్నాయి. మొత్తం ఇందాకే స్విమ్మింగ్ చేసిన, మళ్ళీ చెమట వచ్చేసింది ట్రెక్కింగ్ చేసే వరకులా. మొత్తం అంతా పైకెళ్ళేసి ఎంట్రీలో 8 యూరోస్ పెట్టి స్టూడెంట్ డిస్కౌంట్‌తో టికెట్ తీసుకొని, ఇక్కడ నుంచి చూసిన తర్వాత సిటీ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇది ఒకప్పుడు యూఎస్ బేస్ ఇది. ఇక్కడ నుంచి ఫ్లైట్స్ అవన్నీ హ్యాండిల్ చేశారు. ఇక్కడ నుంచి లోకల్‌లో ఉన్న ఫ్యాక్టరీస్‌ని కూడా హ్యాండిల్ చేశారు. మొత్తం సిటీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. మొత్తం అంతా వ్యూ ఇది. ఇక్కడ చాలా ఇప్పుడు ఈ లొకేషన్‌ని సైట్ సీయింగ్ కోసం వాడుతున్నారు. ఇక్కడ మొత్తం అంతా పెయింటింగ్ చేశారు. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఈ స్లోప్‌లల్లా స్కేట్ బోర్డ్ చేస్తే ఏం ఫీల్ ఉంది తెలుసా? కానీ ఆపడమే కొంచెం కష్టమైతుంది.